మీరందరిలో ఉన్నారు. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే నేను ఆల్రెడీ మీషోలో పెట్టుకున్న పౌచెస్ అయితే బాగా రాలేదు, ఇవి ఆర్డర్ చేసుకోకండి అని చెప్పాను కదా. సో ఇంకా నేను అవి రిటర్న్ చేసేసాను అన్నమాట. రిటర్న్ చేసేసి ఇంకా నేను వేరే యాప్లో అయితే నేను మళ్ళీ పౌచెస్ పెట్టుకున్నాను, నాకు అవసరం ఉన్నాయి. సో కొన్ని మేకప్ ఐటమ్స్ అండ్ బ్యాంగిల్స్కి సరిపోతలేవని చెప్పి ఆర్డర్ అయితే పెట్టుకున్నా. సో వాటి కోసం అయితే మళ్ళీ అవి రిటర్న్ పెట్టేశాను. అవి రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నా. సో అవి రిటర్న్ అయిపోయాయి, నాకు ఆ మనీ అనేది వచ్చేసినాయి అన్నమాట. సో అందులో నాకు 5 వచ్చాయి. సో ఓన్లీ నేను ఇప్పుడు 3 పెట్టుకున్నా. నాకు ఓన్లీ 2 అవసరం ఉన్నాయి, బట్ 2 దొరికాయి కాబట్టి 3 పెట్టుకున్నా. సో అందుకోసమే ఇప్పుడు మళ్ళీ 3 పెట్టుకున్నా. వచ్చినాయి, బాగా వచ్చినాయి, సూపర్ క్వాలిటీ. నేను తీసుకుంది ఫ్లిప్కార్ట్లో అన్నమాట. క్వాలిటీ వైజ్ బాగున్నాయి అండ్ ఇది కూడా రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి అన్నమాట. అవి కూడా చాలా రీజనబుల్ ఉండే అని చెప్పేసి 5 వచ్చినాయి. సో తీసేసుకున్నా. సో నాకు అంత అవసరం లేదు, బట్ ఉంచుకునేదాన్ని, ఎందుకంటే క్వాలిటీ సరిగా రాక నేను రిటర్న్ పెట్టాల్సి వచ్చిందన్నమాట. అట్లా మళ్ళీ ఇవి పెట్టుకున్నా, బాగానే వచ్చాయి. ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ. వీటి లింక్ అనేది ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కనుక్కోండి. 3 వచ్చాయి, క్వాలిటీ బాగుంది, నైస్. వాటితో పోల్చుకుంటే బెటర్ ఇది. హలో అండి, చూసారు కదా. అంటే నేనైతే ఇంకా 3 పౌచెస్ అయితే తీసేసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను అట్లు అయితే పోస్తున్నాను అన్నమాట. గోధుమ పిండి అట్లు చాలా బాగుంటాయి. మనం దోశలాగా పోసుకోవచ్చు, చప్పటట్లు కూడా పోసుకోవచ్చు, బాగుంటాయి. బట్ నేనైతే స్వీట్ అట్లు పోస్తున్నాను అన్నమాట. ఇంకా గోధుమ పిండి, కాస్తంత గోధుమ పిండి తీసుకొని అందులో సరిపడంత సాల్ట్, అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోవాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకేమైనా వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. బట్ నేను మాత్రం అయితే ఇంకా నార్మల్గా వేసేస్తున్నాను. ఓన్లీ షుగర్ విత్ సాల్ట్ వేసేసి ఇంకా అట్లులాగా పోసేస్తున్నాను అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో ఈరోజు అట్లు తిందామని చెప్పేసి ఇంకా అట్టు పైన నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. సో అందుకోసమే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా పప్పన్నం ఏం తింటాంలే అని చెప్పేసి ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే మంచిగా అట్లా అయితే పోస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఆఫ్టర్నూన్ టైం అంటే 2:30 అట్లా అవుతుంది. ఇంకా టీ కావాలని అడిగాడని చెప్పేసి ఇంకా అట్లతో పాటు టీ కూడా పెట్టేశాను. ఒకవైపు అట్లు పోస్తూ ఇంకోవైపు టీ పెట్టేశాను. ఇలాచీ టీ అయితే పెట్టాను అన్నమాట. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడైనా మనకి హెడేక్ కానీ అట్లాంటిది వచ్చినప్పుడు బాగుంటుంది అన్నమాట ఇలాచీ టీ. నేనైతే ఇంకా ఇలాంటి టీ పెట్టేసి ఇంకా కొంచెం అట్టు పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నార్మల్గా ఓన్లీ అట్టు తింటే బాగోదు. ఇంకా సైడ్కి ఏదైనా చట్నీ లాంటిది పెట్టేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. నేనైతే మార్నింగ్ చేసిన టమాటా చట్నీ ఉంది, సో దాంతోపాటు ఇంకా ఈ అట్టు కాస్తంత నెయ్యి వేసేసి ఇచ్చేసాను. అలాగే మా పాపకు కూడా చిన్న అట్టు వేసి ఇచ్చానన్నమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే దోశ కానివ్వండి, నాకు అట్టు కానివ్వండి, నాకు వేసేటప్పుడు ఎప్పుడైనా ఒకటి ఇరిగిపోవడం కామన్ అనిపిస్తుంది తెలుసా. ఎప్పుడైనా ఏదైనా చేయండి, ఆఖరికి జొన్న రొట్టె వేసినా కూడా నా ఫస్ట్ రొట్టె అనేది పోతుంది అన్నమాట. అలాగే ఫస్ట్ వేసిన అట్టు అయితే పోయిందన్నమాట. సో సెకండ్ వేసింది మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్గా. మీకు కూడా ఇట్లానే అవుతుందా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో ఇంకా అట్లా వేసేసి తినేసిన తర్వాత ఇంకా మిక్సీ చాలా డేస్ అయింది, అసలు క్లీన్ చేస్తలేను. ఒక 1 వీక్ అవుతుంది. నేను చేస్తా అని చెప్పేసి పెండింగే ఉండిపోతుంది అన్నమాట. ఇంకా ఈరోజు కొంచెం క్లీనింగ్స్ కూడా వేసుకుందామని చెప్పేసి అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అట్లాగే ఇప్పుడు అది మొన్న మిక్సీ కొబ్బరి పేస్ట్ పట్టేటప్పుడు మొత్తం ఎక్కువైనాయి, వాటర్ ఎక్కువ పోయడం వల్ల అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. ఇంకా అది అట్లానే ఉంచితే అది అట్లానే ఉండిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం పచ్చిగా చేసేసి నేను కర్చిప్స్ యూజ్ చేస్తాను ఆ డబ్బాలు అంటే తుడవడానికి. అట్లాగే కొంచెం అంత క్లాత్ని పచ్చిగా చేసేసి ఇంకా మిక్సర్ అయితే క్లీన్ చేస్తున్నాను. బట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి మరకలు అనేవి తొందర పోతాయి. సో నేను కొంచెం లేట్ చేయడం వల్ల అది మొత్తం అంటుకుపోయింది, వెళ్ళడమే లేదు. తోమితే మళ్ళీ లోపల వాటర్ వెళ్ళిపోతాయి అని చెప్పి తోమలేదు, నార్మల్గా అయితే క్లీన్ చేశాను అన్నమాట. అండ్ నేను మొన్న తీసుకున్నాను కదా
ఆన్లైన్లో ఇవి అగరబత్తులు పెట్టి. సో ఇంకా ఈరోజు అయితే నేను అందులో అగరబత్తులు పెట్టి చూసాను, చాలా బాగా యూజ్ అయ్యింది అనిపించింది. సో మనకి ఇంకా ఎక్కడైనా తగులుతుంది అంటే దోమల అగరబత్తులు ఎక్కువ పెడతా ఉంటాను కదా, సో నాకైతే బాగా హెల్ప్ అయ్యింది. ఎవరైనా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే తీసుకోండి, ఏదైనా పూజల దగ్గరికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ అయితే నేను పప్పు సాంబార్ చేశాను అన్నమాట. ఆ రెసిపీ అయితే షేర్ చేయడం లేదు, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో సాంబార్ ఎట్లా వేసుకుంటా అనేది అయితే షేర్ చేశాను. సో ఇంకా అలాగే ఇంకా సాంబార్ ఒక వైపు చేసేసి అండ్ ఇంకా నైట్ తోమిన గిన్నెలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి, ఇంకా బోర్లు వేయక అట్లానే ఉంచినాయి. ఇంకా నెక్స్ట్ డే కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఇంకా వాటర్ అన్నీ కూడా పోయినాక బోర్లు వేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే బోర్లు వేసేసుకుంటున్నాను, నీట్గా పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఒక్కొక్కసారి అట్లాగే ఇట్లాగో గిన్నెల ప్లేస్లో గిన్నెలు ఉండవు అట్లా ఉంటాయి కదా, సో అట్లా అని చెప్పి మళ్ళీ అన్నీ తీసి నీట్గా వేటి ప్లేస్లో అవి పెట్టేసుకుంటే మనకి బెటర్ కదా అని చెప్పేసి ఇంకా పెడుతున్నాను అన్నమాట. సో ఎప్పటికప్పుడు బోర్లు వేసుకోవచ్చు, బట్ మనం తోమిన వెంటనే బోర్లు వేసుకుంటే మనకి స్టాండ్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం మనము రేకుదు కాబట్టి అది వేరేలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మనము వాటర్ అంతా కూడా పోయిన తర్వాతే బోర్లు వేసుకోవాలి. నేనైతే అట్లానే వేస్తాను అన్నమాట, ఇవన్నీ కూడా బోర్లు వేసేసుకున్నా. మనకి బౌల్ స్టాండ్లో బాసన్లు అసలు లేకపోతే గ్లోనే కనిపించదు కదా, చూడండి ఎంత బాగుంది అన్నీ మనం బౌల్ వేసేసుకుంటే. ఇంకా వంట చేసిన తర్వాత ఇంకెట్లుంటుంది స్టవ్ చెప్పండి. ఇంకా నాకైతే బాగా వాటర్ పోసే అలవాటు ఉందన్నమాట. సో ఇంకా వాటర్ అంతా కూడా ఒలికిపోయింది. నేను ఎప్పుడైనా సరే ఇంకా కుకింగ్ చేయడం ఇంకా కంప్లీట్ అయిన తర్వాత నేను క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. పప్పు అన్నం అయిపోయింది, ఇంకా గ్యాస్ స్టవ్ మీద పడింది, మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా ఒలికపోస్తాను అన్నమాట, ఏ వంట చేయని నార్మల్గా ఒలికిపోతుంది. ఇంకా కుకింగ్ అయిన వెంటనే నేను ఇంకా దానికి టైం తీసుకోకుండా నేను చేస్తానన్నమాట. ఎప్పుడైనా సరే మనం కుకింగ్ అయిన వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం వర్క్ అనేది తక్కువ అయిపోతుంది, మళ్ళీ చేస్తాంలే అని అనుకుంటే అసలు అది అట్లానే ఉండిపోతుంది అన్నమాట. అందుకే నేనైతే ఇంకా కుకింగ్ అయిన వెంటనే క్లీన్ అయితే చేసేసుకుంటాను, అదొక వర్క్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. మళ్ళీ డీప్ క్లీన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పటికప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. ఇంకా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లోర్స్ అన్నీ కూడా ఊడ్చేయాలి అన్నమాట. ఇప్పుడు బాగా డస్ట్ అయిపోతుంది కదా, మార్నింగ్ లేవగానే ఊడుస్తాము, బట్ ఎన్నిసార్లు ఊడ్చినా పిల్లలు ఉన్న ఇంట్లో ఎట్లాగో మొత్తం డస్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా నేనైతే అన్నీ కూడా ఊడ్చేసుకుంటున్నాను, బాగా డస్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ డీప్ క్లీన్ కూడా చేయాలి ఇల్లు మొత్తం అనుకుంటున్నా. ఒకరోజు స్పెషల్గా నేను ఎలా డీప్ క్లీన్ చేసుకుంటాను అనేది అయితే నేను పక్కా షేర్ చేస్తానన్నమాట. ఇంకా కిచెన్ అంతా కూడా కుకింగ్ అయిపోయి నేను మార్నింగ్ లేవగానే ఒకసారి క్లీన్ చేసుకుంటాను. అలాగే మళ్ళీ కుకింగ్ అయిన తర్వాత ఇంకోసారి క్లీన్ చేశాను అన్నమాట. ఇంకా పాప లేచి ఆ తర్వాత ఇంకా బెడ్ అంతా కూడా సర్దేస్తాను. బెడ్ అంతా కూడా సర్దేసి అన్నీ కూడా ఊడ్చేస్తాను. అసలు ఎంత మొత్తం వేసేస్తా అంటే దింగాన మీకు చూపిస్తా టైల్స్తో, అసలు చెప్పకండి. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అట్లాగే ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం క్లీన్గా ఉంటేనే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ అసలు మంచి సీజన్ కాదు, ఎందుకంటే జ్వరాలు అలాగే దోమలు జలుబులు ఇవే ఎక్కువ ఉన్నాయి కదా. మనం ఎంత నీట్గా ఉంటే మనకి అంత మంచిదన్నమాట. మ్యాక్సిమం నేను అన్నీ నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తానన్నమాట. సో ఇంకా నేను బెడ్ అంతా కూడా సర్దేసి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటా. ఒకసారి మళ్ళీ తిన్న తర్వాత ఇంకొకసారి అంటే మనము ఇప్పుడు కొంచెం ఏదైనా ఒలికిందనుకో ఇంకా అంతే మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం కూడా క్లీన్ లేకపోతే బాగోదు కదా. సో అందుకోసమే ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయితే క్లీన్ చేశాను ఆల్మోస్ట్ ఒకసారి, బట్ ఇంకోసారి అంతా కూడా డస్ట్ పడింది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేశాను అన్నమాట. ఇట్లా అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈరోజు నా వర్క్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా బెడ్రూమ్ అయితే అంతా కూడా క్లీన్ అయిపోయింది.
ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు దోమలు అస్సలు నమ్మకండి ప్లీజ్, నా రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరిగా దోమల అగరబత్తులు యూజ్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో పక్కా 100% అయితే దోమలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సన్నం దోమలు మా ఇంట్లో అయితే ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం దోమల అగరబత్తులు బాగానే యూజ్ చేస్తాను. పిల్లలు లేనప్పుడు పెట్టండి, పిల్లలు ఉన్నప్పుడు పెట్టకండి, జలుబు అవుతుంది వాటితో. సో నేను ఇంకా క్లీన్ చేసి దోమల అగరబత్తి అయితే పెట్టేశాను. ఇంకా లేదు తను బయటకి ఆడుకోవడానికి వెళ్ళిందని చెప్పేసి అయితే పెట్టేశాను అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నా హెయిర్కి నేను వీక్లీ వన్స్ అయితే ఎగ్ పెట్టుకుంటానని చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా. సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఈ 10 డేస్లో అసలు పెట్టుకోవడం అవ్వలేదు. సో ఈరోజు అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. ఎగ్ అయితే నేను పెట్టుకుంటున్నాను. కొంచెం నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గింది అన్నమాట ఈ ఎగ్ పెట్టుకోవడం వల్ల. అందుకే నేను ఇంకా ఎగ్ వీక్లీ వన్స్ అయితే పక్క పెట్టుకుంటున్నాను. కొంచెం గ్రో కూడా అయ్యింది నా హెయిర్ అని నాకే అనిపిస్తుంది. సో అందుకే మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా అక్కడ ఆడుకుంటుంది. సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నా అన్నమాట. సో నేను ఎగ్ నార్మల్గా ఎప్పుడైనా సరే ఎగ్ వైట్ తీసుకోండి, ఎగ్ ఎల్లో అస్సలు తీసుకోకండి. అంటే అది కూడా వడ్డోళ్ళు కూడా ఏం కాదు, బట్ బాగా స్మెల్ వస్తుంది కదా, కౌస్ స్మెల్ వస్తుంది కదా. సో అట్లా పడని వాళ్ళు కూడా ఉంటారు, హెడేక్ వస్తుంది కదా. అట్లా వచ్చిన వాళ్ళు మాత్రం యూజ్ చేయకండి. నేనైతే నాకు ఎల్లో అస్సలు పడదు, నేను ఓన్లీ వైట్. అది అస్సలు మనం కొంచెం ఈ ఎగ్ పగలగొట్టుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది పగిలిపోయినప్పుడు ఏమాత్రం కొంచెం పడ్డా కూడా మనకి స్మెల్ అనేది వస్తుంది కదా. ఎల్లో పడకుండా నేనైతే వైట్ ఓన్లీ తీసేసుకొని ఎక్కడైతే హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 1-2 అవర్స్ అయితే ఉంచుకొని ఆ తర్వాత షాంపూ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే హెయిర్ స్మూత్గా షైనీగా సిల్కీగా అవుతాయి. డ్రైగా ఉన్న హెయిర్ వాళ్ళకైతే ఇది మంచిగా హెయిర్ అంటే మంచి టిప్ అని చెప్పొచ్చు అన్నమాట. నేనైతే వీక్లీ వన్స్ అయితే పక్కన నార్మల్గా సిల్కీ హెయిరే, బట్ నేను కొంచెం హెయిర్ గ్రోత్ కోసం పెట్టుకుంటాను అంతే, సిల్కీ కోసం అయితే కాదు. నాది ఆల్మోస్ట్ ముందే సిల్కీ హెయిర్ ఉంది. సో నేనైతే అట్లా పెట్టేసుకుంటాను. ఈ విధంగా పెట్టుకొని 1-2 అవర్స్ ఉంచుకొని ఆ తర్వాత షాంపూతో వాష్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే ఇంకా ఫైనల్గా వచ్చేసి అయితే ఇక్కడ హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత మొత్తం టాయ్స్ అన్నీ పడేస్తుంది, అసలు ఎంత ఏజ్ చేస్తారంటే. సో వాళ్ళు చేయడం కామన్, మనం క్లీన్ చేయడం కూడా కామన్ అన్నమాట. నేను కూడా ఎవ్రీడే కూడా ఇట్లానే చేస్తాను అన్నమాట. అది మొత్తం తీస్తూ ఉంటుంది, నేను పెడతా ఉంటాను. సో ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా ఊడ్చేసి సోఫాస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. మొత్తం డస్ట్గా అయిపోయి ఎక్కడక్కడ పెట్టేస్తాం కదా. సో అలా అన్నమాట. ఇంకా ఫైనల్గా అన్ని వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత అలా అన్ని రూమ్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకుంటానన్నమాట. సో ఇలా నీట్గా సెట్ చేసుకోవడం వల్ల మనకే బెస్ట్ అన్నమాట. ఇలా నీట్గా ఉంచుకోవడం మనకే ఇంకా చాలా టాయ్స్ ఉండే, బట్ చిన్న టాయ్స్ అన్నీ తనకు తెలియకుండా మంచిగా నేను పెట్టేశాను. ఎందుకంటే చిన్న టాయ్స్ నోట్లో పెట్టేసి ఎక్కడెక్కడో పడేసి మొత్తం బాగా డస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ నేను కొన్ని టాయ్స్ అయితే లోపల పెట్టేసి ఇంకా మొత్తం కూడా హాల్ అంతా కూడా ఊడ్చేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటా ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము బెడ్రూమ్ కిచెన్ ఏదైనా క్లీన్ చేయకున్నా పర్లేదు, బట్ హాల్ మాత్రం కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే హాల్ మన ఎప్పుడైనా బయట నుంచి ఎవరైనా వచ్చినా కానీ ఫస్ట్ వచ్చేది హాల్లోకి కాబట్టి ఫస్ట్ నేను హాలే క్లీన్ అంటే నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. పిల్లలు ఆడతారు కాబట్టి వాళ్ళు ఆడిన కొద్దీ నేను అవి పెడతా ఉంటాను అన్నమాట. మ్యాక్సిమం హాల్ అయితే నీట్, అంటే మనం ఒక సమయం మనకు కుదురుతుంది కుదరకపోవచ్చు కదా. సో అట్లా అని చెప్పి నేను ఫస్ట్ అయితే హాల్ అయితే క్లీన్గా ఉంచుకుంటా, బెడ్రూమ్స్ తర్వాత క్లీన్ చేస్తా. కానీ ఫస్ట్ అయితే హాల్ క్లీన్గా ఉంచుకోవడం వల్ల బయట నుంచి ఎవరు వచ్చినా కూడా అది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. నేనైతే ఇట్లా క్లీన్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇవాళ వ్లాగ్ ఇదన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.